సో ఇప్పుడు సినీ రంగానికి సంబంధించి మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ, పచ్చిగా చెప్పాలంటే ఇద్దరు ఒకటే ఫ్యామిలీ అయినప్పటికీ కూడా వీళ్ళ ఫ్యాన్స్ మధ్యలో డైలీ వార్సే ఉంటాయి. అండ్ మెయిన్లీ ఒకనొక టైంలో వీళ్ళిద్దరికి సంబంధించి రీసెంట్ గా ఒక పోస్టర్ కూడా పెట్టినప్పుడు కొన్ని ప్లకార్డులు పట్టుకొని అందులో కొన్ని మీమ్స్ లాగా రాసి తప్పుడుగా అటు రామ్ చరణ్ అన్నారు. సరే, ఇంకా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఊరుకుంటారో వాళ్ళు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఈ వార్ స్టార్ట్ చేసింది ఎవరు, అసలు దాన్ని ఎక్కడ వరకు అంటే ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు నిజానికి? అంటే ఫస్ట్ థింగ్ అంటే అసలు ఇదంతా ఎక్కడ జరిగింది అంటే ఈ థియేటర్స్ దగ్గర హ్యాండ్ ఫ్రేమ్స్ అని ఉంటాయి. అంటే మనం చేత్తో హీరో గురించి పట్టుకునే హ్యాండ్ ఫ్రేమ్స్. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ చెప్పారు. ఏది సాయి ధరమ్ తేజ్ గారు రిపబ్లిక్ అప్పుడు సినిమా ఆడుతుంది మనల్ని ఎవరు ఆపేదని చెప్పి ఒక డైలాగ్ చెప్పారు ఆయన. అది మన రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో ఎంత హైలైట్ అయిందో చెప్పక్కర్లా డైలాగ్. అది ఫ్యాన్స్ ఆయన చెప్పిన డైలాగ్ నార్మల్ గా ఇట్లా పట్టుకున్నారు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్. అక్కడ మొదలైందని చెప్పొచ్చు. ఇదంతా మనల్ని ఎవరు ఆపేదని ఆ పవన్ కళ్యాణ్ గారు బొమ్మ పెట్టి రాసుకున్నారు. చాలా సంవత్సరాల నుంచి స్టార్ట్ ఉందన్నమాట రెండుకి. అయితే అది నార్మల్ గా ఆయన చెప్పిన డైలాగ్. ఇప్పుడు హీరో ఇప్పుడు బాలకృష్ణ గారు సింహం జోలికి రావద్దు అనేది ఒకటి చెప్తారు. అది వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు రాసుకుంటారు. ఇక్కడ ఏమైందంటే మనల్ని ఎవడరా ఆపేది రాసుకున్నారు. దానికి అమ్మటనే కౌంటర్ గా మహేష్ బాబు ఫ్యాన్స్ వచ్చారు, మేమెవరా మిమ్మల్ని ఆపేది అని. సో వీళ్ళ రైవాలరీ అనేది ఎప్పటి నుంచి ఉంది కాబట్టి ఆ డైలాగ్ ఆపోజిట్ కి వీళ్ళు రాశారు. సో తర్వాత ఇంకా అందరు హీరోలు స్టార్ట్ చేశారు అనమాట అట్లా. సో నాకు తెలిసి జనరల్ గా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఏంటంటే ఇట్లా ఎవరికి రాయలేదు, ఏమైనా రాస్తే బాబాయ్ అబ్బాయి అని ప్రేమగా రాసుకుంటారు, లేదంటే బాస్ ముగ్గురు కొత్త సింహాలని రాసుకుంటారు. అంతే తప్ప వేరే హీరోని ఎప్పుడు కింజపర్సెంట్ రాయలేదు అనమాట. సో మన పుష్పకి కట్అవుట్ పెట్టారు విజయవాడలో. అది పెట్టిన రోజు వాళ్ళు వచ్చి బాబు బాబాయ్ పేరు చెప్పుకుని కాదురా సొంతగా ఎదిగిన బ్రాండ్ అని చెప్పి పెట్టారు. ఈయన బొమ్మ వేసి రాశారు. అది అంటే కౌంటర్ ఆయనకి వేసినట్టు. ఇది అంటే ఆయనకి ఎట్లా అయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అలాగే చిరంజీవి గారి ఫ్యాన్స్ వాళ్ళందరూ గుండెల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు సేమ్ ఫ్యాన్స్ ఈయన కూడా గుండెల్లో పెట్టుకున్నారు, ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు. ఈయన ఎక్కడ చెడగొట్టుకున్నాడు అంటే ఈయనకు ఏదో 100 కోట్ల మార్కెట్ రాగానే ఈయనకి ఏదో నాకు సపరేట్ లీగ్ ఉంది అనుకుని అలా ఫీల్ అయిపోయి, సో ఏంటంటే ఆ మెగా ఫ్యాన్సే ఈయనకన్నా ఎక్కువ ఈయన్నే మోసారు ఇంకా చెప్పాలంటే. ఒకప్పుడు ఎందుకంటే ఈయన ఎప్పుడు 2007లో వచ్చాడు రామ్ చరణ్. చిరంజీవి గారు వెనకమాల ఉన్న అతన్ని కూడా ముందుకు పిలిచి నిలబెట్టి చూపిస్తారు, రారా అని చెప్పి ఈక్వల్ తమ్ముడితో పాటు కొడుకుతో పాటు. ఆయన అవసరం కూడా లేదు. సో ఎందుకంటే ఆయనకు ఒక కృతజ్ఞత, ఆయన నుంచి పిల్లల్ని తెచ్చుకున్నారు కాబట్టి ఆ సురేఖమ్మ గారి కోసం మేనల్లుడిని తన దగ్గర పెట్టుకుని ఆయన చేయాల్సిన బాధ్యత ఆయన చేశాడు. ఒక స్టార్ లీగ్ వచ్చే వరకు ఆయన హస్తం ఇచ్చారనమాట. సో తర్వాత ఈయన కూడా వాళ్ళ పేర్లు వాడుకున్నాడు, చాలా చేశాడు. ఒక టైం రాగానే నేను చెప్పను, లేదంటే నాకు ఆర్మీ ఉంది, నాకు సపరేట్ ఫ్యామిలీ బేస్ ఉంది అని మొదలెట్టాడు ఈయన. సో సరే ఇదంతా జరుగుతుంది, అసలు ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ అయింది అని అందరూ మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్గా ఇన్సైడ్ వాళ్ళు ఒకటే, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎడ్ చేసి నష్టపోయేది ఫ్యాన్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే నా కొటేషన్ రాసుకొచ్చారు సొంత ఇది అని బ్రాండ్ అని. అది రాయాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? ఫస్ట్ మొదలెట్టింది వాళ్ళు ఇక్కడ ఈ క్రమంలో. సో ఆ పుష్ప కట్అవుట్ సినిమా బాగుంటుందని అందరూ తెలుసు. సో హ్యూజ్ ప్రమోషన్స్ చేస్తున్నారు ప్రొడక్షన్ వాళ్ళు. ఆ కట్అవుట్కి వచ్చినప్పుడు మీరు సెలబ్రేట్ చేసుకుని వెళ్ళండి. మీరు ఉన్న ఫ్యాన్సే తక్కువ సిటీలో వచ్చి ఒక 20-30 మంది వచ్చి ఆ ప్లకార్డ్ ఏదో పట్టుకుంటే ఇటువైపు ఎంతమంది ఉన్నారో చూసారు టీజర్ రోజు. అవునా? ఆ రోజు వాళ్ళు మీరు ఒకటి రాస్తే రేపు 4 రాసుకొచ్చారు వీళ్ళు. మళ్ళీ మీరు రేపు డిసెంబర్ 5వ తారీఖు ఇంకో 10 రాసుకొస్తారు. అటు 20 పడతాయి. అది మీరు ముందు అసలు మొదలు పెట్టకూడదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే మీరు దేర్ ఈజ్ అన్ యాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కదా అన్నట్టుగా. ఇప్పుడు వీళ్ళు మొదలు పెట్టారు, అటు నుంచి తిప్పికొట్టారు. మళ్ళీ రేపు డిసెంబర్ 5 వస్తుంది వీళ్ళకి, పుష్ప రిలీజ్ ఉంది. ఆ రోజు వచ్చి మళ్ళీ ఇంకేదైనా డైలాగ్ వేస్తామంటే కనుక అక్కడే కొట్టించుకోవచ్చు వాళ్ళు థియేటర్ దగ్గర. ఫ్యాన్స్ అందరూ ఈక్వల్ గా ఉంటారు కాబట్టి. ఇంకోటి ఇప్పుడు రామ్ చరణ్ కి సంబంధించిన ఫ్యాన్స్ ఎక్కువ మట్టుకు వాళ్ళు ఏ రోజు కూడా అంటే అవతల వ్యక్తి తిట్టేంత వరకు, వాళ్ళు కావాలని చేసేంత వరకు వీళ్ళైతే రిప్లై ఇవ్వరు. వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి మీతో మాకేంటన్నట్టుగా ఏ రోజు చెయ్యలే. బట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఐ గెస్ సరైనోడు మూవీ కన్నా ముందు నుంచే వీళ్ళకి ఉంది. ఆన్లైన్ వరకే కొంతమంది ఫ్యాన్స్ డిస్టర్బెన్స్ మాట్లాడుకుంటారు, ఇంట్లో వాళ్ళని పర్సనల్ గా తిట్టుకుని లేదంటే ఏదైనా చేసి. ఆన్లైన్ లో ఉంది అని భరించలేకపోతుంటే దాన్ని వీళ్ళు ఆఫ్లైన్ తీసుకొచ్చారు. గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు అనుకున్నట్టు ఉండదు. వాళ్ళు ఏంటంటే చాలా మంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, కాలేజ్ ఇంటర్ చదివే వాళ్ళు, ఇంకా స్కూల్ పిల్లలు కానీ, వాళ్ళందరికీ తెలియదు ఆన్లైన్ లెవెల్ చేతిలో మాట అంటే ఎవడేం చేయట్లేదు మన ఇంటికి వచ్చి అనుకుంటారు. బట్ బయట గ్రౌండ్ లెవెల్ అలా ఉండదు. వాళ్ళు తెలిసి తెలియక రాసే పదాలు అవి చాలా దూరం వెళ్తాయి అనమాట. సో వాళ్ళు చిన్న కుర్రోళ్ళు కొద్దిగా అర్థం చేసుకుని అవి తగ్గించుకుంటే బెటర్. అంటే ఇది ఇంకా ఎక్కువ అవుతుంది అనుకుంటున్నారా? వెళ్ళొచ్చేమో మరి. వీళ్ళు రేపు డిసెంబర్ 5 వీళ్ళు రాయకుండా ఉంటారు మళ్ళీ అవి చూసి. సో ఆటోమేటిక్ గా మళ్ళీ నెక్స్ట్ వీళ్ళు ఒక్కసారి రాశారంటే ఈ టైప్ మెగా ఫ్యామిలీ నుంచి గేమ్ చేంజర్ ఉంది, ఓజీ ఉంది, చిరంజీవి గారి విశ్వంబరం ఉంది, ఇన్ని ప్లేసెస్ ఉన్నాయి వాళ్ళకి రాసుకోవడానికి. సో ఎక్కడో చోట రాసి తీయకుండా ఉంటారా? వీళ్ళు 10 రాస్తే వాళ్ళు 20 రాస్తారు, వీళ్ళు 20 రాస్తే వాళ్ళు 30 రాస్తారు. అంటే ఇది ఎట్లా ఎండ్ అవుతుంది అనుకుంటున్నారు? అది ఎండ్ ఉండదు. అది ఎవరో వాళ్ళకి ఫ్లాప్ పడితే గానీ
అక్కడ ఎండ్ అనేది ఉండదు నాకు తెలిసి. ఓకే. సో మరి ఇప్పుడు ఈయన టాప్ లీగ్ లో ఉన్నాడు, ఆయన టాప్ లీగ్ లో ఉన్నారు. సో ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నప్పుడు ఫ్యాన్స్ మధ్య చిన్న చిన్న గొడవలు ఉండడం సహజం. అది గ్రౌండ్ లెవెల్లో ఆన్లైన్ నుంచి గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. సో ఇది ఎక్కడ ఆగిద్ది అనేది ఇన్ఫినిటీ మనం కూడా చెప్పలేం. ఓకే, చూద్దాం మరి ఏమైతుంది.